మొట్టమొదటి ఉదాహరణ ఒకటి తీసుకుందాం మనం. దేవుడు మొట్టమొదటిగా సృష్టించింది ఆదాము అవ్వల్ని. బాగానే ఉంది. వాళ్ళకు ఒక ఏదోని తోటను వేసి, ఏదోని తోట అంటే దేవుని తోటను వేసి, తినే ఫలవృక్షాలన్నీ కూడా దేవుడు అక్కడ పెట్టి, దేనికోసం వెతికే పని అక్కర్లా, సుఖంగా ఫలవృక్షాలన్నీ కూడా తినే అన్నీ అక్కడే ఉన్నాయి. హాయిగా అవి తిని దేవుడిని స్తుతించుకుంటూ ఉండవచ్చు కదండి. సుఖ జీవితమే కదా దేవునికి ఇచ్చింది, అవునా కదా? మరి ఉండకుండా ఎవరి మాటలో విని, సాతాను మాటలు విని, దేవునికి విరుద్ధమైన సాతాను మాటలు విని దేవునికి వ్యతిరేకమైన పని చేశారు. చివరికి ఆ సుఖ జీవితాన్ని కోల్పోయాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం.